మీరు ఎస్ఈఓ ప్రొఫెషనల్ లేదంటే స్మాల్ బిజినెస్ ఓనర్ అయితే ఈ వీడియో పక్కా మీకోసమే. బికాజ్ ఇప్పుడు క్లౌడ్ ఏని డైరెక్ట్గా యూబర్ సర్వీస్ తోటి కనెక్ట్ చేసుకోవచ్చు. లైక్ మీ 90% ఆఫ్ ద ఎస్ఈఓ వర్క్ ఓన్లీ క్లౌడ్ ఏని కంప్లీట్ చేసుకోవచ్చు. లైక్ కాంపిటీటర్ రీసెర్చ్, ఎస్ఈఓ ఆడిట్, కీవర్డ్ రీసెర్చ్, ఇలా చాలానే చేసుకోవచ్చు. ఈ ఎంటైర్ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఎలా కనెక్ట్ చేయాలో చెప్తాను. సో వీడియోని ఇప్పుడే సేవ్ చేసుకుని అండ్ పేజ్ని కూడా ఫాలో చేయండి. ఫస్ట్ నేను పంపించిన యూఆర్ఎల్ ఓపెన్ చేస్తే మీకు ఇలా ఇంటర్ఫేస్ వస్తుంది. సో ఇక్కడ కిందికి స్క్రోల్ చేస్తే మీకు ఎంసీపీ యూఆర్ఎల్ అనేది కనబడుతుంది. జస్ట్ ఇది కాపీ చేసుకొని క్లౌడ్కి వెళ్ళండి. క్లౌడ్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ కస్టమైజ్ అనే ఆప్షన్స్ ఉంటాయి కదా, కస్టమైజ్ పైన క్లిక్ చేసి ఇక్కడ కనెక్టర్స్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ప్లస్ పైన క్లిక్ చేసి యాడ్ కస్టమ్ కనెక్టర్స్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఆ యూఆర్ఎల్ని ఇక్కడ పేస్ట్ చేయండి. పేస్ట్ చేసిన తర్వాత లైక్ ఇక్కడ నేమ్ ఇవ్వండి. నేనైతే యూబర్ సజెషన్ ఇస్తాను. సో ఇక్కడ డైరెక్ట్ యాడ్ అని కొట్టేసేయండి. యాడ్ అని కొట్టిన తర్వాత మీకు ఇలా వస్తుంది, జస్ట్ కనెక్ట్. సో ఇక్కడ యాక్సెస్ అడుగుతుంది, లైక్ ఆథరైజ్ అని చెప్పేసి మీరు యాక్సెస్ ఇచ్చేసేయండి. సో కనెక్ట్ చేసిన తర్వాత జస్ట్ నా ఈ వెబ్సైట్ యూఆర్ఎల్ ఇచ్చేసి జస్ట్ నాకు ఒక ఎస్ఈఓ ఆడిట్ రిపోర్ట్ చేయమని చెప్పేసి ఎంటర్ చేశాను ప్రాంప్ట్లో. జస్ట్ ఇట్ ఎంటర్ చేస్తే మీకు 2 minutesలో కంప్లీట్ ఎస్ఈఓ ఆడిట్ రిపోర్ట్ రెడీ అయ్యి వస్తుంది. సో ఇలా కంప్లీట్ ఎస్ఈఓ ఆడిట్ చేసి మీకు ఇచ్చేస్తుంది. లైక్ సైట్ హెల్త్ ఎలా ఉంది, డొమైన్ అథారిటీ ఎంత, ఆర్గానిక్ ట్రాఫిక్ ఎంత, కీవర్డ్ ర్యాంకింగ్ పొజిషన్ ఏంటి, టోటల్ బ్యాక్ లింక్స్ ఏంటి, రిఫరింగ్ డొమైన్స్ ఏంటి, నో ఫాలో డూ ఫాలో లింక్స్ ఏంటి. సో కంప్లీట్గా పేజ్ క్రాలింగ్ ఇష్యూస్ ఏంటి, లైక్ డెస్క్టాప్ అండ్ మొబైల్ వర్షన్లో ఎలా ఉంది, కోర్ వైటల్ వెబ్సైట్ ఎలా ఉంది, పేజ్ స్పీడ్స్ ఇన్సైడ్ ఎలా ఉన్నాయి, ఎర్రర్స్ ఎలా ఉన్నాయి, దాని తర్వాత లైక్ వార్నింగ్స్ ఏంటి, దాని తర్వాత ప్రతి ఒక్కటి కీవర్డ్ ర్యాంకింగ్ ఏంటి, ప్రయారిటీ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటి. సో ఇలా ప్రతి ఒక్కటి మీ సైట్కి సంబంధించిన కంప్లీట్గా A to Z సైట్ ఆడిట్ చేసి రెడీగా మేము ముందులో పెడుతున్నాం.